సో మనము సంఘ చర్చ్ అన్న టాపిక్ మీద మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. అండ్ ఈరోజు ఇట్స్ గోయింగ్ టు బి ద లాస్ట్ మెసేజ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. సో లాస్ట్ 7 మెసేజెస్ స్థానిక సంఘము యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ లోకల్ చర్చ్. స్థానిక సంఘం అంటే ఏంటిది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది అనేటిది మనము కొన్ని విషయాలు దేవుడు నడిపించే కొలది మనం ధ్యానించుకుంటూ వచ్చినాము. అండ్ సో కొన్ని జస్ట్ రీక్యాప్ సో దట్ విల్ ఆల్ వాటన్నిటిని గుర్తు తెచ్చుకొని తద్వారా ఈ యొక్క చివరి ఫైనల్ మెసేజ్ దట్స్ గోయింగ్ టు బీ ఆన్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది లోకల్ చర్చ్, బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎ లోకల్ చర్చ్. సరే, ఇప్పటివరకు మనము సంఘం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటూ వచ్చినాం కదా. సరే, ఇవన్నీ తెలుసుకున్నాము. సరే, నేను ఒక సంఘానికి ఒక సభ్యునిగా ఉన్నాను, దాని ద్వారా నాకు వచ్చే లాభం ఏంటిదే? నేను సభ్యునిగా అయినను, దేవుని మందిరానికి వెళ్తున్నాను. వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ గెటింగ్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎ లోకల్ చర్చ్? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. బట్ బిఫోర్ దట్ లెట్స్ డూ ఎ క్విక్ రీక్యాప్. సంఘము అంటే ఏంటిది? వాట్ ఈజ్ ఎ చర్చ్? నౌ ఐ హోప్ యూ కెన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సంఘం అంటే ఏంటిది? People, we are the church. Who is this we? ఇప్పుడు లోకంలో అందరూ ఉన్నారు కదా ప్రజలు, వాళ్ళందరూ సంఘమా? ఎస్, క్రీస్తు రక్తములో కడగబడి విమోచింపబడిన వారు, దోస్ హు ఆర్ సెట్ అపార్ట్. దట్స్ వాట్ వి రీడ్ ఫ్రమ్ 1 Corinthians chapter 1. ఆ యొక్క అధ్యాయంలో సెట్ అపార్ట్ పీపుల్, కాల్డ్ అవుట్ పీపుల్ ఆర్ ద చర్చ్. సో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించినారో, యేసు ప్రభుని వారు హృదయంలో చేర్చుకొని వారే సంఘము. ఇట్స్ నాట్ అబౌట్ ఎ బిల్డింగ్, నాట్ అబౌట్ అన్ ఆర్గనైజేషన్, నాట్ అబౌట్ ఎ సిటీ. ఇట్స్ అబౌట్ పీపుల్, దోస్ హు ఆర్ రెడీమ్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకే సంఘము, చర్చ్ అనేటిది ఎక్లీషియా అన్న పదం నుంచి వచ్చింది. ఎక్లీషియా అంటే సెట్ అపార్ట్ పీపుల్, కాల్డ్ అవుట్ పీపుల్, విమోచింపబడిన వారు. సో ఈ సంఘంలో మనం ఇంకా ఏం ధ్యానిస్తూ వచ్చినాము అంటే, who is building the church? Is Prashant building the church? Who is building? Yes, Jesus Christ is building his church. ఈ 3 విషయాలు మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఏంటంటే, సంఘము బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్, చర్చ్ బిలాంగ్స్ టు క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ హిస్ చర్చ్. సో సంఘం ఆయనది, ఆయన గడుతున్న సంఘము, ఆయన సంఘాన్ని ఆయన కాపాడుతాడు అనేటిది మనము మన హృదయంలో. ఇట్స్ నాట్ అబౌట్ ఎ పర్సన్, ఏదో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయినారు చేసేసుకుందాము అనేటిది కాదు. చర్చ్ ఈజ్ సంథింగ్, ఇట్ ఈస్ క్రైస్ట్ హూ ఇస్ బిల్డింగ్ హిస్ చర్చ్ త్రూ హిస్ పీపుల్. ఎవరైతే విమోచింపబడి యేసు ప్రభుని అంగీకరించిన వారు, ఈ దినాలలో యేసు ప్రభుని అంగీకరించకపోయినా సంఘాలు కడతా ఉన్నారు, రైట్? యేసు ప్రభు యొక్క ఆ యొక్క నిజమైన రక్షణ అనుభవం లేకపోయినా, బికాజ్ విల్ గెట్ సమ్ బెనిఫిట్స్, లెట్స్ హ్యావ్ ఎ చర్చ్ అనే విధంగా వి సీ దట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. సో వీ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. ఏంటంటే, Matthew chapter 18లో 16 and 18లో ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వన్ హూ ఈస్ బిల్డింగ్ హిస్ చర్చ్. హీ కాల్స్ హిస్ చిల్డ్రన్, పుట్స్ బర్డెన్ ఇన్ దేర్ హార్ట్స్. భారం అనేటిది దేవుడు పెడతాడు. దేవుడు ఎప్పుడైతే ఆ భారము పెడతాడో, ఆ భారముతో నుంచి పుట్టేదే సంఘము. ఆ యొక్క వ్యక్తులని దేవుడు వాడుకొని సిద్ధపరిచి, దెన్ గాడ్ బిల్డ్స్ హిస్ చర్చ్ త్రూ హిస్ పీపుల్ అండ్ హీ ప్రొటెక్ట్స్ హిస్ చర్చ్. తన సంఘాన్ని కూడా దేవుడే కాపాడుతాడు. అందుకే మాథ్యూలో ఉంటుంది కదా, ద గేట్స్ ఆఫ్ హేట్స్ షెల్ నాట్ ప్రివైల్ అగెయిన్స్ట్ ఇట్. వెన్ గాడ్ ఈస్ బిల్డింగ్ హిస్ చర్చ్, ఎస్, ఆన్ ది అదర్ సైడ్ సేటన్ ఈస్ వెరీ యాక్టివ్ టు డిస్ట్రాయ్ ఇట్. బట్ దేవుడు కడుతున్నప్పుడు సైతాన్ ఎంత ప్రయత్నం చేసినా ఇట్ కెనాట్ విత్ స్టాండ్, బికాస్ అవర్ మాస్టర్, హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. హీ ఈస్ ద వన్ హూ ఈస్ బిల్డింగ్ హిస్ చర్చ్. అండ్ ఎప్పుడైతే యేసు ప్రభు తన సంఘాన్ని కడతా ఉన్నప్పుడు, మనము సంఘం విషయంలో 3 ప్రాముఖ్యమైన 3 పర్పసెస్ ఆఫ్ ఎ లోకల్ చర్చ్ అనేటిది మనం ధ్యానిస్తూ వచ్చినాము. దాంట్లో ఈవెన్ యాజ్ జాయిన్ హౌస్ ఆఫ్ ప్రేయర్, మనం కూడా రేపు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించిన, ఏంటిది మీ సంఘం యొక్క ప్రాముఖ్యమైన మిషన్ ఏంటిది, వాట్ ఈజ్ యువర్ విజన్, ఎందుకని మీరు కూడుకున్నారు, ఏ డినామినేషన్, మీరు ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా, ద ఆన్సర్ టు ఆల్ దోస్ క్వశ్చన్స్ ఈజ్ వి బిలీవ్ ఇన్ ద రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క 66 బుక్స్లో ఏవైతే దేవుడు మనకు బయలుపరిచినాడో దాన్ని మనం నమ్ముతూ, విశ్వసిస్తూ, బయలుపరిచిన 3 ప్రాముఖ్యమైన ఉద్దేశాలని మనం పాటిస్తాం సంఘంలో. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మినిస్ట్రీ టు గాడ్, దేవుణ్ణి ఆరాధించడము. మనం ఇంకా వై యు అండ్ ఐ వీఆర్ స్టిల్ అలైవ్,
is because to glorify God, is because to worship Him in spirit and in truth. ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికే మనం ఇంకా ఈ భూలోకంలో దేవుడు మన ఆయుష్ని పొడిగిస్తూ వస్తూ ఉన్నాడు. అందుకే ఆన్ సండే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ వర్షిప్. ఆరాధన సమయం అనేటిది ఎంతో ప్రాముఖ్యమైన సమయం. ఇట్స్ ద మోస్ట్ ప్రెషియస్ మూమెంట్. ఎ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ హూ ఎక్స్పీరియన్సెస్ గాడ్. గత వారమంతా ఎవరైతే దేవుణ్ణి అనుభవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకుంటూ క్రీస్తులో ఎదుగుతున్న వారు ఆన్ సండే దే వెయిట్, దే లాంగ్ టు వర్షిప్ గాడ్. దేవుణ్ణి నేను ఎప్పుడు ఆరాధించాలి, దేవుణ్ణి ఎప్పుడు నేను గణపరచాలి, ఎప్పుడు నేను దేవుణ్ణి వివరించాలి అన్న ఆశ మన హృదయంలో ఉంటుంది. సో దట్స్ ద ఫస్ట్ పర్పస్. రెండవది మినిస్ట్రీ టు బిలీవర్స్, మినిస్ట్రీ టు వన్ అనదర్. ఈ యొక్క సంఘంలో ఒకరినొకరు మనము వి ఎంకరేజ్ వన్ అనదర్, అడ్మానిష్ వన్ అనదర్, వి ఎడిఫై వన్ అనదర్ ఇన్ క్రైస్ట్. సో విల్ హ్యావ్ దట్ ఫెలోషిప్, సహవాసం అనేటిది దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో దట్ ఈస్ ద సెకండ్ పర్పస్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ మినిస్ట్రీ టు ద వరల్డ్. ఈ లోకానికి వెళ్ళి మనము ఈ యొక్క సువార్త ఏదైతే దేవుడు మన జీవితాన్ని మార్చినాడో దాన్ని మనం లోకానికి వెళ్ళి వి షేర్ ద గుడ్ న్యూస్. ఈ సువార్తని ఇతరులకు కూడా మనం పంచుకుంటాం. నిజముగా రక్షించబడిన వ్యక్తి సువార్త ప్రకటించకుండా ఉండలేడు. అందుకే పౌలు అంటాడు కదా, ఓ అంటు మై ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పల్. అయ్యో సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అని అంటాడు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ బార్న్ అగైన్, నిజంగా నువ్వు తిరిగి జన్మిస్తే, నిజంగా యేసు ప్రభువు నువ్వు అంగీకరిస్తే, యేసు ప్రభు మార్గంలో నువ్వు వెళ్తా ఉంటే యువర్ హార్ట్ బర్న్స్ ఫర్ ద లాస్ట్ సోల్. దాని కొరకు నువ్వు వెళ్ళి చెప్పాలి అంటే నీకు అంత కొన్నిసార్లు మేబీ ఆ ఆపర్చునిటీస్ నీకు కనిపించకపోయినా, నీకు చెప్పడానికి నీకు అంత వాక్యం లేదని లిమిటేషన్స్ ఇవన్నీ నువ్వు పెట్టినా, బట్ యూ విల్ బీ అవైలబుల్ ఫర్ గాడ్. యూ విల్ జస్ట్ బీ అవైలబుల్ టు గాడ్ అండ్ సే, లార్డ్ యూ గివ్ మీ ఎనీ ఆపర్చునిటీ, టెల్ మీ వాట్ యూ వాంట్ మీ టు డూ, ఐ విల్ గో అండ్ డూ ఇట్. నీ యొక్క రాజ్యము విస్తరించడానికి, ఈ యొక్క రక్షణ సువార్త విస్తరించడానికి దేవా, దాని కొరకు నేను ఏమని చేస్తాను అనేటిది ప్రతి విశ్వాసి యొక్క గుండె కేక్ అయి ఉంటుంది. సో దట్స్ ద థర్డ్ పర్పస్ మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఈ సహవాసంలో మనం ఇంకొక ప్యాటర్న్ని స్థానిక సంఘంగా మనము దేవుని వాక్యానుసారంగా మనం వెంబడిస్తూ ఉంటాం. మన ప్యాటర్న్ దట్ వి ఫాలో ఏంటిది అంటే ఈజ్ బేస్డ్ ఆన్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 42. అక్కడ 4 పిల్లర్స్ మనకు కనిపిస్తాయి. ఏంటివి అంటే ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం ఎప్పుడైతే సంఘము అనేటిది ఆవిర్భింపబడుతూ వచ్చిందో, సంఘము పుట్టిన ఆ సమయంలో యాక్ట్స్ చాప్టర్ 2 verse 42, and they devoted themselves to the apostles' teaching and the fellowship, to the breaking of bread and the prayers. They devoted themselves. Who are those they? Those who accepted Jesus Christ. ఆ పైన వచనాలలోనే మనం చూస్తాము, ఎప్పుడైతే పీటర్ అక్కడ నిలబడి అందరికీ సువార్త ప్రకటించినప్పుడు, అదే పేతురు ముందు అధ్యాయాలలో మనం ఏం చూస్తాము గాస్పల్స్లో అంటే, ఆయన ఎప్పుడు కూడా ముందుండి చేసి సువార్త ప్రకటించిన వ్యక్తి కాదు. But the same Peter, an unlearned, uneducated person, stood before people, preached the gospel, and then ఎప్పుడైతే ఆయన సువార్త ప్రకటిస్తే వాళ్ళందరూ ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, అయ్యా నౌ దట్ యూ షేర్డ్ ఆల్ దీస్ థింగ్స్ వీ అగ్రీ, నువ్వేం చెప్తున్నావు నేను నమ్ముతున్నావు, నువ్వేం చెప్తున్నావు ఇట్ మేక్ సెన్స్ టు మీ, సో మేమేం చేయాలి ఇప్పుడు అన్నప్పుడు వెంటనే పేతురు ఏమంటాడంటే, రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్డ్. And వాళ్ళందరూ they obeyed to that word. They showed that obedience to the word, and immediately they, which means 3,000 people added to the church, and they devoted themselves to the apostles' fellowship, apostles' teaching, fellowship, breaking of bread and prayers. These are the 4 pillars even Zion manamu as a church we also follow, and that's what you can see in our midst is we have the sahawasam mana madhyalo undi, దేవుని వాక్యం మన మధ్యలో ఉంది. ఎవ్రీ సండే వి కమ్ టు ది కమ్యూనియన్, వి లుక్ ఇన్ టు అవర్ లైఫ్స్ అండ్ వి ప్రిపేర్ అవర్ హార్ట్స్ అండ్ దెన్ వి మీట్ జీసస్ డ్యూరింగ్ ది కమ్యూనియన్ టైమ్ అండ్ ఆల్సో ప్రేయర్స్. అండ్ ఇదే అధ్యాయంలో కిందికి వెళ్తే ఇట్ టాక్స్ అబౌట్ ప్రేయర్స్. సో దిస్ ఈజ్ వాట్ యాజ్ ఎ చర్చ్ we follow. So the 3 main purposes is ministry to God, ministry to believers and ministry to the world. సో అది ఎట్లా చేస్తాము అంటే బేస్డ్ ఆన్ యాక్ట్స్ 2:42. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము మన యొక్క సంఘంలో కూడా దట్స్ హౌ గాడ్ ఈస్ బిల్డింగ్ అవర్ చర్చ్. సో ఈ దినము యాజ్ ఐ షేర్డ్ వీఆర్ గోయింగ్ టు సీ ద బెనిఫిట్స్ ఆఫ్ ద లోకల్ చర్చ్. బట్ దానికంటే ముందు మనం చదువుకున్న ఈ యొక్క ఎఫిషియన్స్ చాప్టర్ 2లో అక్కడ ఒక 4 పిక్చర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి సంఘం విషయంలో. ఇక్కడ
Ephesians chapter 2 verse 19. So then you are no longer strangers and aliens, but you are a fellow citizens with the saints and the members of the household of God. The first thing that we see, the first picture that Paul is reminding the Ephesians church is the believers over there are like, he's reminding about the new nation, which means he's saying once you were strangers to God. ఒకప్పుడు ఈ దేవునికి మీరు స్ట్రేంజర్స్గా, లేదు అంటే దేవునికి దూరస్తులంగా మనం ఒకప్పుడు ఉన్నాము. ఒకప్పుడు రిమెంబర్ యువర్ పాస్ట్, రిమెంబర్ ద డే యేసు ప్రభువుని అంగీకరించక ముందు మనము దేవునికి ఎట్లా ఉన్నాము? స్ట్రేంజర్స్గా, దేవుని రిజెక్ట్ చేసిన వారంగా ఉన్నాం. బట్ నౌ ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించినామో, టుడే యు అండ్ ఐ హీ మేడ్ అస్ యాజ్ ఎ సెట్ అపార్ట్ పీపుల్, ఒక పరిశుద్ధునిగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు. అండ్ దట్ ఈస్ ది ఫస్ట్ పిక్చర్ దట్ వీ కెన్ సీ ఈజ్ వీఆర్ ఫెలో సిటిజన్స్. ఆర్ సిటిజన్షిప్ ఇట్ బిలాంగ్స్ టు హెవెన్. ఈ లోకంలో కెనడాలో నీకు సిటిజన్షిప్ ఉన్నా లేకపోయినా ఒక్క సిటిజన్షిప్ నీ లైఫ్లో ఉండాలి. ఏంటంటే నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివై ఉండాలి. యూ షుడ్ బిలాంగ్ టు హెవెన్లీ సిటిజన్షిప్. ఎవరు ఈ పరలోక సంబంధమైన వ్యక్తి అంటే, ఎవరికి ఈ సిటిజన్షిప్ వస్తుంది అంటే, దోస్ హు ఆర్ రెడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా విమోచింపబడిన వారు ఈ యొక్క పరలోకానికి సంబంధించిన వారు. అండ్ దట్స్ ద ఫస్ట్ పిక్చర్ దట్ పాల్ ఈజ్ రిమైండింగ్. రెండవది, ఈజ్ రిమైండింగ్ అస్ అబౌట్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. అది అనేటిది మనము అదే అధ్యాయంలో 19వ వచనంలో కనిపిస్తూ ఉంది. ఫెలో సిటిజన్స్ విత్ ద సెయింట్స్ అండ్ ది మెంబర్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్, విచ్ మీన్స్ యు అండ్ ఐ వి బికమ్ ఎ ఫ్యామిలీ నవ్. మనందరము యేసు ప్రభు రక్తము ద్వారా విమోచింపబడిన వారం ఎవరము అంటే ఒక కుటుంబము. చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఒకవేళ నీకు ఇక్కడ కుటుంబం ఉన్నా లేకపోయినా, లేదంటే నీకు కావాల్సిన వాళ్ళు ఉన్నా లేకపోయినా, వాట్ గాడ్ రిమైండ్స్ అస్ ఈస్ దట్ యు ఆర్ ఎ ఫ్యామిలీ, యూ బిలాంగ్ టు ఎ ఫ్యామిలీ. అండ్ ఈ కుటుంబానికి అధిపతి, శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హీ ఈజ్ ద ఫాదర్ అండ్ దెన్ వీఆర్ హిస్ చిల్డ్రన్. అందుకే మనం ఆరాధనలో పాటలు కూడా మనం వింటూ వచ్చినాం. ఈ గాడ్ గేవ్ అస్ ది స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ టు కాల్ హిమ్ అబ్బా అండ్ ఫాదర్. హీ ఈజ్ అవర్ ఫాదర్, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ అనేటిది రెండో విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఎప్పుడైతే నువ్వు కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, కుటుంబంలో నువ్వు ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, యాజ్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ దట్ ఫ్యామిలీ, గాడ్ వాంట్స్ యూ టు టేక్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. గాడ్ గివ్స్ యూ సర్టెన్ డ్యూటీస్ టు వర్క్ ఇన్ హిస్ ఫ్యామిలీ, టు వర్క్ ఇన్ హిస్ చర్చ్. అండ్ మూడవది, థర్డ్ పిక్చర్ దట్ వీ కెన్ సీ ఈజ్ ఫ్రమ్ వర్స్ 20లో. It talks about built on the foundation of the apostles and the prophets, Christ Jesus himself being the cornerstone. It talks about the building. It talks about God's building. So దీంట్లో ఇంకా ప్రత్యేకంగా is saying that Jesus Christ is the cornerstone and యేసుక్రీస్తు మూలరాయి, which means సంఘానికి మూలరాయి, కార్నర్ స్టోన్. సంఘము దేని మీద కట్టబడాలి అంటే, నాట్ బేస్డ్ ఆన్ మై ఐడియాస్, not based on my experience, not based on people's opinion, not based on the situations or the place that we are in. ఈ సంఘం యొక్క మూలము, పునాది, ఆ రాయి ఏదై ఉండాలి అంటే సత్యమై ఉండాలి. ఏంటిది ఆ సత్యము అంటే యేసు క్రీస్తు ప్రభువారు. ద చీఫ్ కార్నర్ స్టోన్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారి ఆ యొక్క పునాది మీద సంఘము కట్టబడుతూ ఉన్నప్పుడు, యు అండ్ ఐ ఆర్ లివింగ్ స్టోన్స్ that is laid upon that cornerstone. సో సజీవమైన రాళ్ళమైన మనము యేసుక్రీస్తు ప్రభువారైన ఆ యొక్క మూలరాయి మీద మనం ఏం చేయబడుతున్నాము అంటే ఒక్కొక్కటి దేవుడు మనల్ని యాడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. సో విచ్ మీన్స్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కార్నర్ స్టోన్, విచ్ మీన్స్ హీ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్, హీ ఈజ్ ది ఆథర్ అండ్ హీ ఈజ్ ది ఫినిషర్, హీ ఈజ్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్, హీ ఈజ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా. సో సమస్తానికి కూడా ఆయన మూలముగానే సంఘము నడిపింపబడుతూ ఉంటుంది. సో హీ ఈజ్ ద కార్నర్ స్టోన్. సో ఎప్పుడైతే వెన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కార్నర్ స్టోన్, వాట్ హీ డస్ ఈస్ హీ డైరెక్ట్స్ ది అదర్ స్టోన్స్. ఆయన మూలరాయిగా ఉన్నప్పుడు, ఇప్పుడు సంఘానికి వేరే వేరే ప్రజలు వస్తూ ఉన్నప్పుడు, ఆ వేరే వేరే ప్రజలు వేరే వేరే లివింగ్ స్టోన్స్, దట్స్ వాట్ వి రీడ్ ఇన్ ఫస్ట్ పీటర్లో. ఆ లివింగ్ స్టోన్స్ అన్నిటిని ఎవరు గైడ్ చేస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్క స్టోన్ని అమర్చుకుంటా దేవుడు తన సంఘాన్ని కడుతూ ఉంటాడు. సో హీ డైరెక్ట్స్ హిస్ చర్చ్. దాని తర్వాత నాలుగో పిక్చర్, ఫోర్త్ పిక్చర్ దట్ వీ కెన్ సీ ఫ్రమ్ ద సేమ్ ప్యాసేజ్ ఈజ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 21లో. It says, in whom the whole structure being joined together grows into a
హోలీ టెంపుల్. ఈ యొక్క నాలుగవ అంశం ఏంటిది, నాలుగవ ఛాయ ఏంటిది అంటే ఇట్స్ ఎ గ్రోయింగ్ చర్చ్. ఇట్స్ నాట్ ఎ డెడ్ చర్చ్ కాదు. చర్చ్ ఈజ్ అన్ ఆర్గనిజం, నాట్ అన్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ ఎట్లుంటుంది అంటే మనకు నచ్చి డబ్బులు బాగుంటే విల్ రన్ ద షో. ఒకవేళ డబ్బులు రాకపోయినా మనకి, ఒకవేళ ఇన్ కేసు వేరే రెసిషన్ వచ్చినా ఏవి వచ్చినా మార్కెట్ నడవకపోతే సంస్థ అనేటిది కూలిపోతుంది. సంఘం అట్లా కాదు. సంఘం అనేటిది సజీవమైనది. ఇట్ గ్రోస్ డే బై డే. సో ఇప్పుడు ఈ సజీవమైన ఈ శరీరము, లేదంటే సజీవమైన ఈ సంఘము శరీరంతో పోల్చబడింది. సో ఎవ్రీ మెంబర్, ఎవ్రీ పార్ట్ షుడ్ గ్రో. ఒకవేళ ఒక అవయవం ఎదగట్లేదు అంటే ఏం చేస్తాము? ఎదగకుండా అట్లనే ఉంచేస్తాము దాన్ని. We take them to the doctor and we make sure what's happening there. In the same way, ఈ సంఘం అనేటిది డే బై డే the church should grow. సో ఎట్లా ఎదుగుతుంది అది? God gave that responsibility to the living stones. God gave that responsibility to those who are in Christ. God gave that responsibility to those who already, ఎవరినైతే దేవుడు ఆ ఇంటికి, ఆ సంఘానికి తీసుకొని వచ్చినాడో, దేవుడు వారికి బాధ్యతని దేవుడు అప్పచెప్తున్నాడు. అదే మనం యాక్ట్స్లో చూస్తాం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్లో ఎప్పుడైతే అమేజింగ్గా ఉంటుంది, ఈ యొక్క 4 సువార్తలు అయిపోయిన తర్వాత అపోస్తల కార్యం 1వ అధ్యాయానికి రాగానే యేసుక్రీస్తు ప్రభువారు హీ గివ్స్ దిస్ అథారిటీ, ది పవర్ టు ద డిసైపుల్స్ అండ్ సేస్ దట్ యు ఆర్ మై విట్నెస్ నౌ. ఇప్పటి వరకు ఈ శిష్యులు యేసుప్రభువుని వెంబడిస్తూ వచ్చినారు. అండ్ నౌ జీసస్ యాజ్ హీ ఈజ్ అసెండింగ్ ఇన్ టు హెవెన్ అండ్ హీ గేవ్ దిస్ అథారిటీ టు ద డిసైపుల్ అండ్ సేయింగ్ యు ఆర్ మై విట్నెస్ నౌ. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ ద డిసైపుల్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకోలే, వాళ్ళు వెళ్ళి నా పని నేను చేసుకుంటాను అనుకోలేదు. అండ్ నౌ దే టుక్ ద కాల్ సో సీరియస్, దెన్ ఇమ్మీడియట్లీ ఆ పైన అప్పర్ రూమ్కి వెళ్ళి దే స్టార్టెడ్ ప్రేయింగ్, దే స్టార్టెడ్ ఆస్కింగ్ గాడ్. అండ్ దెన్ ఎప్పుడైతే వెన్ దే గాట్ అన్ ఆపర్చునిటీ, పీటర్ అండ్ జాన్ దే స్టూడ్ బిఫోర్ పీపుల్, దే షేర్డ్ ద గాస్పల్. 3,000 people added to the church. Again in Acts chapter 2 and 3 we see, they did a great miracle. They healed a man who is suffering from 40 years. And దాని తర్వాత again they shared the gospel. మరలా సంఘం అనేటిది మల్టిప్లై అవుతూ వస్తుంది. అండ్ అట్లనే దేవుడు దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే, గాడ్ స్టార్టెడ్ యాడింగ్ నెంబర్స్ టు ద చర్చ్. ఎందుకని దేవుడు యాడ్ చేసినాడు అంటే, ఇట్స్ బికాస్ ద డిసైపుల్స్ వేర్ ఫెయిత్ఫుల్ టు ద కాల్. వై గాడ్ ఈజ్ నాట్ యాడింగ్ నెంబర్స్ టు Zion is because at times we are not faithful. At times we are not faithful. We are so busy looking into our own things. And it is God who adds numbers to the church, provided you and I are serious about the call. If we are not serious about our calling, if we are not faithful to the calling, సంఘం ఏమవుతుంది? స్లోగా ఏమైపోతుంది? చల్లబడిపోతూ ఉంటుంది. ఆ యొక్క లో స్టేట్కి వచ్చేస్తుంది. విల్ బీ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. Right, but in the Acts you see the church ఒకటి తర్వాత ఒకటి, they grew, the church multiplied. సంఘం అనేటిది ఎదుగుతూ వస్తుంది. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, ద చర్చ్ మస్ట్ గ్రో. రైట్ దిస్ ఇన్ యువర్ హార్ట్. ఇఫ్ యూ బిలాంగ్ టు Zion House of Prayer, ద చర్చ్ మస్ట్ గ్రో. ఆ బాధ్యత ఎవరిది అంటే నీది, నాదే. దేవుడు అకస్మాత్తుగా కొంతమందిని పంపిస్తే బాగుండేది, కానీ దేవుడు అట్లా చేయడు. రైట్. సో దేవుడు మన మధ్యలో దేవుని సువార్త కార్యం జరిగింపబడాలి అంటే ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. అందుకే Acts chapter 4 verse 20, ఎవరైనా తెలుగులో చదువుతారు, అపోస్తల కార్యం 4వ అధ్యాయము 20వ వచనము. ఎంత పవర్ఫుల్ వర్డ్ చూడండి. హియర్ పీటర్ ఈజ్ సేయింగ్, అప్పటికే ఇక్కడ ఉన్న వాళ్ళున్న అధికారులు అందరూ పీటర్ అండ్ జాన్ని పట్టుకొని వాళ్ళు ఆ యొక్క భయాలు, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు పలుకుతూ ఉన్నప్పుడు వర్స్ 13 కూడా ఒకసారి నేను చదువుతానని చూడండి. ఎవరైనా తెలుగులో చదివిన కూడా బాగుంటుంది. 4:13. Now when they saw the boldness of Peter and John and perceived that they were uneducated common men, they were astonished and they recognized that they had been with Jesus. ఎవరైనా తెలుగులో సాయం చేస్తారండి? ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో అంత ఏం జరుగుతుంది అంటే, 3వ అధ్యాయంలో ఒక గొప్ప అద్భుతం చేస్తారు. అది 4వ అధ్యాయానికి కూడా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యి అక్కడ ఉన్న అధికారులు అందరూ, రూలర్స్, దే ఆస్క్ దిస్ క్వశ్చన్, దే స్టార్ట్ పర్సిక్యూటింగ్ పీటర్ అండ్ జాన్. అరే, ఆన్ వాట్ నేమ్, హౌ ఆర్ యూ డూయింగ్ దిస్ మిరాకిల్? మీరు ఎట్లా చేసినారు ఇంత గొప్ప అద్భుతము?
ఆ మిరాకిల్ అనేటిది ఇట్ ఈస్ సో ట్రూ, ఇట్స్ అ విట్నెస్ బిఫోర్ ఎవ్రీవన్. అక్కడున్న వ్యక్తి, స్వస్థపరచబడిన వ్యక్తి, 40 సంవత్సరాల నుంచి కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి, హీ గాట్ హీల్డ్ అండ్ నౌ హీ స్టాండింగ్ బిఫోర్ పీపుల్, ఎవ్రీవన్ ఈజ్ వాచింగ్ ఎ గ్రేట్ మిరాకిల్ దట్ హ్యాపెన్ బిఫోర్ దెమ్. అండ్ ద క్వశ్చన్ దట్ అరౌజ్డ్, వాళ్ళందరి మధ్యలో ప్రశ్న ఏంటంటే ఎట్లా జరిగింది ఇది అన్నప్పుడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, పీటర్ అండ్ జాన్, దే స్టూడ్ బిఫోర్ ఎవ్రీవన్ అండ్ దే స్టార్టెడ్ టెల్లింగ్, yes, in the name of Jesus Christ we did. It's not about our strength, ఇట్ ఈస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు నామంలో ఈ స్వస్థత కలిగింది. పేతురు ఏమంటాడు అంటే అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో, ఏదైతే నేను పొందుకున్నానో అదే నేను చేస్తున్నాను. సో ఐ రిసీవ్ దిస్ ఫ్రమ్ క్రైస్ట్, ఐ డిడ్ ఇట్. సో అది చేసుకుంటా ఇప్పుడు ఈ అధికారులు అందరూ వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు వీళ్ళ గురించి వాళ్ళందరూ ఇచ్చిన జవాబు ఏంటిది? అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్, కామన్ మ్యాన్, వీళ్ళకి విద్య లేదు, ఏమి లేదు, అరే ఎట్లయితున్నాయి అద్భుతాలు అన్నప్పుడు అది యేసు ప్రభు నామంలో జరుగుతూ వచ్చింది అని చెప్పినప్పుడు, దాని తర్వాత వాళ్ళందరూ వీళ్ళకి ఒత్తిడి పెట్టి, యూఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్ అని వాళ్ళని భయపెట్టి ఇవన్నీ చేసినప్పుడు, లుక్ ఎట్ ద రెస్పాన్స్ దట్ దే గివ్. వీ కెనాట్ బట్ స్పీక్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ సీన్ అండ్ హర్డ్. వీ కెనాట్ బీ క్వైట్. ఏదైతే యేసు ప్రభు నా జీవితంలో కార్యం చేసినాడో, నువ్వు నన్ను ఎంత ఆటంకపరచు, నువ్వు నన్ను ఎంత కొట్టు, నువ్వు నన్ను చెరసాలలో వెయ్యి, నన్ను హింసించు, నన్ను ఏమైనా చేయి, నా బట్టలు ఈడ్చు, ఏమైనా చేయి, బట్ ఐ కెనాట్ బీ క్వైట్. I will preach the gospel. That is the stand that the disciples took, and that's why the church multiplied. That's why the Lord added numbers to the church. అలాంటి భారము, అలాంటి ఆవేదన మనకున్నదా? That God, you should add numbers to our church. You should bring new souls to our church, Lord. That's my desire. మనం ఎంతసేపు we are so concerned about our own lives. అందుకే ఐజియా చాప్టర్ 43లో కూడా యేసుప్రభు అంటాడు దట్ యు ఆర్ మై విట్నెస్. యాక్ట్స్ చాప్టర్ 1:8, యు ఆర్ మై విట్నెసెస్. నాకు వేరేటోళ్ళు ఎవరు లేరు. ఐ చోజ్ యూ, ఐ కాల్డ్ యూ, యు ఆర్ మై విట్నెస్ at your work place, you are my witness in your family, you are my witness in your church, that I put you there. I want you to be a great light, a great witness for me. ఎప్పుడైతే మనం ఆ విధముగా when we respond to the call and when we also be like disciples and say, for we cannot but speak the things which we have seen and heard, then God is going to do a greater work in our midst, dear friends. ఈ యొక్క 4 pictures we can see from Ephesians chapter 2 verse 19 నుంచి verse 22 వరకు. సో ఈ సమయంలో we'll see few things, dear friends. ఈ యొక్క సంఘానికి what are the benefits of being part of a local church అనేటిది ఒక 4-5 విషయాలు మనం చూసుకొని మనం ప్రభువులలో పాలు పొందడానికి సిద్ధపడదాం. ఫస్ట్ థింగ్ ఈజ్ you will experience the presence of God in his sanctuary. మొట్టమొదటి అంశము God's presence in his sanctuary, in his church. When 2 or 3 are gathered in my name, నేను వారి మధ్యలో I am amongst them. వారి మధ్యలో నేను నివాసం చేస్తాను అంటాడు. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో నివాసము చేస్తూ ఉంటుంది. God's presence is in our midst. అందుకే జెఫన్యా చాప్టర్ 3 verse 16 and 17. On that day it shall be said to Jerusalem, fear not, O Zion, let not your hands grow weak. The Lord your God is in your midst, a mighty one who will save. He is telling to the Zion, he is telling to his people that the Lord your God is in your midst. ఎవరైనే? he is a mighty one. సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. The one who is in our midst is not an ordinary one. సామాన్యమైన ఒక వ్యక్తి, ఒక దేవుడు కాదు మన మధ్యలో ఉన్నది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే he does wonders amongst us. Exodus chapter 34 verse 10, Micah chapter 7లో we see the Lord will do wonders amongst us. When God's people gather like this, God is saying, నేను వారికంటే ముందెళ్ళి దేవుడు స్థలాన్ని సిద్ధపరిచి దేవుడు మన మధ్యలో నివాసం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హీ ఈజ్ నాట్ స్లీపింగ్. మేబీ మీరు కొంతమంది పడుకుంటున్నారేమో ఆరాధన టైంలో. హీ ఈజ్ నాట్ స్లీపింగ్, హీ ఈజ్ సీయింగ్. ఆయనే ఎప్పుడు నా ప్రజలు నా దగ్గరకు వస్తారు, మనం ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఆరాధన యందు ఆయన సంతోషిస్తూ ఉన్నాడు.
నువ్వు ఆరాధన చేసి నువ్వు నోరు తెరిచి దేవా నువ్వు నన్ను రక్షించినవు అని నువ్వు వెలిగితే చెప్తా ఉంటే హీఈస్ ప్లీజ్డ్ విత్ ఇట్. అందుకే అంటున్నాడు కదా, హీ విల్ రిజాయిస్ ఓవర్ యూ విత్ గ్లైడ్నెస్, హీ విల్ క్వైట్ యూ బై హిస్ లవ్, హీ విల్ ఎగ్జాల్ట్ ఓవర్ యూ విత్ లౌడ్ సింగింగ్. వెన్ యు ఆర్ ప్రైజింగ్ గాడ్, వెన్ వీ గ్యాదర్ లైక్ దిస్, వెన్ వీ వర్షిప్ గాడ్, ఆయన సంతోషపడతా ఉన్నాడు మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు. ఒక ఆత్మను నువ్వు దేవుని మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు, ఒక ఆత్మ స్వార్థ వింటూ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జీవితంలో కార్యం చేస్తూ ఉన్నప్పుడు పరలోకంలో సంబరం జరుగుతూ ఉంది. ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఇట్స్ బికాజ్ ద మైటీ వన్ ఈజ్ ఇన్ ఆర్ మిడ్స్ట్. అందుకే మోషే అంటాడు, దేవా నేను ముందుకు వెళ్ళాలంటే వెళ్తాను, కానీ నాకు నీ సన్నిధి కావాలి. ఇఫ్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ విత్ మీ, ఐ విల్ నాట్ గో ఫార్వర్డ్ లార్డ్. ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్. అండ్ గాడ్ సేస్, మోసెస్, మై ప్రెజెన్స్ ఈజ్ విత్ యూ. So when we gather like this, dear friends, the living God is amongst us. The mighty one, సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, నిన్ను నన్ను రక్షించిన దేవుడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫిషియన్స్ చాప్టర్ 3 verse 17, ఇది సంఘములో మనము అనుభవించగలుగుతాం. ఎఫిషియన్స్ చాప్టర్ 3 verse 17, ఎవరైనా చదువుతారు? ఎఫిషియన్స్ 3:17. Yeah, and verse 18 కూడా. May be able to comprehend all things, what is the breadth and length and depth and height. Yeah, చాలా. సో ఎప్పుడైతే యాజ్ హిస్ చిల్డ్రన్, ఆయన పిల్లలుగా మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు మనకేం కనిపిస్తూ ఉంది, ఏం అనుభవిస్తామో, ఏమి మనము చూస్తూ ఉంటాము అంటే దేవుని యొక్క విల్ కాంప్రహెండ్ విత్ ఆల్ ద సైన్స్ వాట్ ఈస్ ద బ్రెడ్త్ అండ్ లెంత్ అండ్ హైట్ అండ్ డెప్త్. దిస్ ఈజ్ వాట్ యుల్ ఎక్స్పీరియన్స్ when we gather like this, dear friends. అసలు దేవుని ప్రేమ ఎట్లాంటిది? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిని అనుభవిస్తా ఉన్నప్పుడు, దేవా నువ్వు నన్ను ఇంతగానో ప్రేమించినవా? నీ ప్రేమ ఇంత లోతైనదా ప్రభువా? ఇంత లోతైన ప్రేమలో ఇంత పాపపు స్థితిలో ఉన్న నన్ను నువ్వు బయటికి తీసుకొని వచ్చినవా? యూ విల్ ఎక్స్పీరియన్స్ హిస్ లవ్. యూ మే నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీకు శక్తి చాలకపోవచ్చు, నీకు మాటలు రాకపోవచ్చు, కానీ బట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యూ విల్ ఎక్స్పీరియన్స్ హౌ మచ్ గాడ్ ఈజ్ లవింగ్ యూ. నిన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, నీ జీవితం దేవునికి ఎంత ప్రశస్తమైనది అనేటిది ఎప్పుడైతే ఈ విధముగా సమాజముగా మనం వచ్చి ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన మనకి కనుపరుస్తూ ఉంటాడు ఆయన ప్రేమని. ఆయన ప్రేమను మనకి హిల్ షవర్ హిస్ లవ్ అపాన్ us, dear friends, when we gather like this. అందుకే దావీదు Psalm 27 verse 4 ఎవరైనా చెప్పగలుగుతారా? 27:4. Psalm 27:4. There is one thing that David desired. దావీదు ఒక్కటి కోరుకున్నాడు. ఎవరైనా చదువుతారా? 27:4. That is the desire of a king. ఒక రాజు యొక్క ఆశ ఏంటంటే జీవిత కాలమంతా ఒక వరం అడుగుతున్నాడు. ఏంటంటే దేవుని మందిరంలో నేను నివాసం చేయాలి. వన్ థింగ్ ఐ ఆస్క్ ఫ్రమ్ ద లార్డ్, దిస్ ఓన్లీ డు ఐ సీక్, దట్ ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. ఈ ఆశ మనకున్నదా? మనకు తీరిగ్గా ఉన్నప్పుడు వీ కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. డూ వీ రియల్లీ హ్యావ్ ఎ డిజైర్ లైక్ సామిస్ట్ that I want to dwell in the house of the Lord? David, he was very clear what's important, what mattered to him. ఏది ప్రాముఖ్యమైనది, ఏది ప్రశస్తమైనది అనేటిది దావీదు గ్రహించి అంటున్నాడు, అయ్యా నేను ఒక్కటే వరం అడుగుతున్నాడు. అది దేవుని అడుగుతున్నాడు, ఏంటంటే నా జీవితకాలం అంతా నేను నివాసం చేస్తాను. నేను ఒకసారి ఒక అతను సాక్ష్యం చెప్తా ఉంటే విన్నాను. ఆయన తన పిల్లలకి ఆయన దేవుని అంగీకరించినాడు, దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు, చాలా రోషముగా దేవుని కొరకు బ్రతుకుతా ఉన్నాడు. అండ్ కుటుంబం అంతా కూడా ఈశ్వరుని అంగీకరించి దేవునిలో ఎదుగుతూ ఉండి దే ఆర్ గోయింగ్ టు చర్చ్ ఎవ్రీ సండే అండ్ ఈజ్ సో ప్యాషనేట్లీ సర్వింగ్ గాడ్ ఇన్ ది హౌస్ ఆఫ్ ద లార్డ్. సో వాళ్ళ పిల్లలకి ఆయన ఆరోగ్యం కొంచెం బాలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆయన పిల్లలకి చెప్పిన మాట ఏంటంటే, అరే ఒకవేళ ఆదివారం వేరే దినాలు దేవుడు నన్ను పిలుచుకుంటే ఏం కాదు, కానీ పొరపాటున దేవుడు నన్ను ఆదివారం నా ప్రాణాన్ని తీసేసుకుంటే మీరు దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేసిన తర్వాతనే ఇంటికి వచ్చి నా శవాన్ని తీసుకొని వెళ్ళి మీరు పూడ్చాలి. లైక్ హీ ఈజ్ సో కన్సర్న్డ్ అబౌట్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. హీ ఈస్ టెల్లింగ్ టు హిస్ చిల్డ్రన్ దట్ నేను ఆదివారం చనిపోతే మీరు కూర్చొని ఏడవద్దు, బాధ ఉంటుంది, ఉండదని కాదు, మీరు కూర్చొని నెక్స్ట్ ఏం చేయాలి అవన్నీ దేవుడు చూసుకుంటాడు. బట్ యూ షుడ్ నాట్ మిస్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్.
బికాజ్ దేవుని సన్నిధి ఉన్న స్థలంలో సమాజముగా కూడుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యూ షుడ్ నాట్ మిస్ ది హౌస్ ఆఫ్ ద లార్డ్. మనం చిన్న హెడ్ఏక్ ఏం చేస్తామో విల్ మిస్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. కొంచెము కొడుకు అటు ఇటు చేసినాడంటే విల్ మిస్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అనుకోని అపాయింట్మెంట్ వచ్చింది అంటే వి అడ్రస్ దట్ అపాయింట్మెంట్ అండ్ దెన్ విల్ మిస్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అందుకే హీబ్రూస్లో చాప్టర్ 10లో అంటాడు, మీలో సమాజముగా కూడుట మానకుడి అంటాడు. సో దెర్ ఈస్ సో మచ్ పవర్, దెర్ ఈస్ సో మచ్ బ్లెస్సింగ్ వెన్ వీ గ్యాదర్ లైక్ దిస్. దెన్ హౌ డేర్ ఆర్ యూ మిస్సింగ్ the worship service, dear friend? I'm glad you are here this morning, but remember the days, the worship services that you missed because of small negligible reasons. A small fight, what's the result? I'm too tired, I can't go to church. Koncham traffic ekkunte, let's take a U-turn, let's go back to, we'll not do the same with our work, we'll go back to our house. ఇప్పుడు ఇక్కడ చైర్స్ చాలా డిస్కంఫర్ట్ ఉంది, ఐ నో. స్లోలీ వాట్ హ్యాపెన్స్, చైర్స్ కంఫర్టబుల్గా లేవు, ప్లేస్ బాగాలేదు, ఇట్స్ బెటర్ టు వాచ్ ఆన్లైన్. వి జస్ట్ నీడ్ అ రీజన్ టు స్కిప్ ద చర్చ్. బట్ see in the Bible, look in the Bible, how the psalmist, the desire of David is, one thing I desired, Lord, I want to dwell in the house of the Lord. ఎందుకని దేవుని మందిరానికి రావాలి అంటే 2 కారణాలు చెప్తాడు ఆయన. ఒకటి ఏంటంటే టు గేజ్ ఆర్ ఎల్స్ టు గేజ్ ఆన్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. యెహోవా ప్రసన్నతను చూచుటకు. ఎందుకు దేవుని మందిరానికి వస్తాం తెలుసా? ఈ దేవుడు ఎంత పరిశుద్ధమైన దేవుడో, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో అది మనం తెలుసుకోవడానికి దేవుని మందిరానికి వస్తాం. అది తెలుసుకుంటూ ఏం చేస్తూ ఉంటాము అంటే సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తాం. హోల్ మండే టు సాటర్డే మన జీవితంలో దేవుడు ఎన్నో విషయాల్లో దేవుడు భద్రపరుచుకుంటూ వచ్చినాడు. ఏ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ లైఫ్ ఎట్లుంటుంది నేను చాలాసార్లు చెప్పినాను, మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మండే టు సాటర్డే ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ విల్ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో ఏది జరిగినా వెన్ హీ బిగిన్స్ హిస్ డే హీ స్టార్ట్స్ విత్ గాడ్, హీ గ్రోస్ ఇన్ ద లార్డ్, హీ డిపెండ్స్ ఆన్ గాడ్. ఏదైనా ఛాలెంజ్ అయిన ముందున్న పిల్లల విషయమైనా, పిల్లల్ని దింపే విషయమైనా, ఎనీథింగ్ హీ డిపెండ్స్ ఆన్ గాడ్, హీ గ్రోస్ ఇన్ ద లార్డ్, హీ లవ్స్ ద వర్డ్. యాజ్ హీ కంటిన్యూస్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఆ సాటర్డేకి వచ్చేసరికి సండే నాకు ఎప్పుడు వస్తుంది? ఐ విల్ గో టు చర్చ్. వై? To gaze or else to see the beauty of this Lord, to see how holy my God is, and then I'll pour out my heart and then I'll worship God. That is the desire of David. He wants to see how pure ayana yokka to gaze on the beauty of the Lord. And రెండవ కారణం he is giving, the second reason ఏంటిది అంటే David wanted to live in the presence of God, to inquire or seek him. ఆలయంలో ధ్యానించుటకును. ఆయన దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు ప్రభువా నేను నీ సన్నిధిలో ఉండాలి? ఎందుకు నేను ఉండాలి అంటే నా ఆశ ఏంటిది అంటే నేను నీ దగ్గర విచారణ చేయాలి, నేను నీ దగ్గర నుంచి నేను పొందుకోవాలి. నాకున్న శ్రమ, నాకున్న బాధ, నాకున్న కన్నీరు నీ మందిర ఆవరణంలోనికి వచ్చి నువ్వు అక్కడ ఉన్నప్పుడు దేవా నేను ఐ వాంట్ టు పోర్ అవుట్ బిఫోర్ యూ. లైక్ హన్నా, మనం లాస్ట్ వీక్ చూస్తూ వచ్చినాము. హన్నా ఎప్పుడైతే ఆమె హృదయంలో బాధ, రోదన, ఒంటరితనము, ప్రశ్నలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎక్కడ చేసింది? ఆమె ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ మూలకు లేదు. ఆమెకు అవకాశం దొరికింది, భర్త వెళ్దాం అనగానే హీ ర్యాన్ టు ది హౌస్ ఆఫ్ ద లార్డ్, వెప్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అండ్ దేవుని దగ్గర విచారణ చేస్తూ దేవా నేను ఏం చేయాలి? నాకు ఆలోచన చెప్పు దేవా. లార్డ్ యూ టెల్ మీ వాట్ యూ వాంట్ మీ టు డూ. Lord, you speak to me. How should I proceed in this decision? How should I move forward in this relationship? Lord, you tell me. When we come to the house of the Lord, what God does? And then He slowly speaks to us. He speaks to us through a song. He speaks to us through a prayer. He speaks to us through the word. He strengthens our inner man when we come to the house of the Lord. And David's desire is, one thing I desired. Let this be your desire. Let this be my desire. That Lord, no matter what, ఎంత కష్టమైన రాని ప్రభువా, ఎంత ఇబ్బంది అయినా రాని ప్రభువా, ఐ విల్ నాట్ మిస్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఐ విల్ నాట్ మిస్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ డేవిడ్, డియర్ ఫ్రెండ్స్. అండ్ రెండవది, సెకండ్ థింగ్ వీ కెన్ సీ ఫ్రమ్ డేవిడ్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్, ఎప్పుడైతే Psalm 27:5 దేవుని యొక్క భద్రత దేవుని మందిరంలో తన పిల్లల పక్షంలో ఉంటుంది. గాడ్స్ ప్రొటెక్షన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. కెన్ సమ్వన్ రీడ్ 27:5? ఎప్పుడైతే ఆపత్ కాలములో, కష్టకాలం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయనని దాచుతా ఉన్నాడు. ఆయన దేవుని మందిరానికి వచ్చిన, ఫర్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ హీ విల్ కీప్ మీ సేఫ్ ఇన్ హిస్
dwelling, the best place to live is in the house of the Lord. The safest place is the presence of God. దేవుని యొక్క ప్రజలు ఎప్పుడైతే కూడుకుంటారో అక్కడ ఏముంటుంది అంటే భద్రత. అండ్ దట్ ఈస్ వాట్ హీ విల్ హైడ్ మీ ఇన్ ద షెల్టర్ ఆఫ్ హిస్ సీక్రెట్ టెంట్ అండ్ సెట్ మీ హై అపాన్ ఎ రాక్. మనం అపోస్తల కార్యంలో కూడా అదే చూస్తాం. ఎప్పుడైతే జాన్ అండ్ పీటర్ ఆ థ్రెటన్స్ అన్నీ వాళ్ళకు వచ్చినప్పుడు అక్కడున్న అధికారులు అందరూ వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని తక్కువ చేస్తూ వాళ్ళని హింసించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ భాగాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యము 3వ అధ్యాయం 4వ అధ్యాయము ఎప్పుడైతే వర్స్ 23 నేను చదువుతానని చూడండి. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 23. When they were released, they went to their friends and reported what the chief priests and the elders had said to them. And when they heard it, they lifted their voice together to God and said, Sovereign Lord, who made the heaven and the earth and the sea and everything in them. And here is Peter and John. అరే మనకి థ్రెట్స్ ఉన్నాయి, మనం సువార్త ప్రకటించలేము, ప్రకటిస్తే నెక్స్ట్ మనల్ని అటాక్ చేస్తారు, ఏం చేద్దాం ఈ సమయంలో అని ఎప్పుడైతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ సువార్త విని దేవునిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే చెప్పినారో వాళ్ళందరూ ఏం చేసినారు, కూర్చొని ఐడియాస్ ఇవ్వలేదు, కూర్చొని సజెషన్స్ ఇవ్వలేదు. దే స్టార్టెడ్ ప్రేయింగ్. ఎంత పవర్ఫుల్ ప్రేయర్ అంటే ఇఫ్ యూ హ్యావ్ టైమ్ రీడ్ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. 23 నుంచి చివరి వరకు మీరు చదివితే యూ విల్ సీ ఎంత బలమైన ప్రార్థన అంటే ఆ స్థలము ఊగిపోయింది. ద ప్లేస్ దట్ దే వేర్ ఇన్, ద ప్లేస్ వాజ్ షేకెన్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆఫ్ ఎ నార్మల్ పీపుల్. పీటర్ అండ్ జాన్ గురించి ఏం చెప్పినారు? అన్ఎడ్యుకేటెడ్ మెన్, కామన్ మెన్. వీళ్ళొచ్చి ప్రార్థన చేస్తే, వీళ్ళొచ్చి సంఘముతో కూడి ప్రార్థన చేస్తే స్థలము కదల్చబడుతూ వస్తూ ఉంది. అంత శక్తి దేవుని ప్రజలు కూడుకునే ప్రార్థన చేసినప్పుడు ఉంటుంది. అండ్ దెన్ గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్. ఈ నెక్స్ట్ చాప్టర్స్ అన్నిట్లలో కూడా వీ కెన్ సీ హౌ వండర్ఫుల్లీ గాడ్ ప్రొటెక్టెడ్. పేతురు చెరసాలలో వేసబడిన, పౌలు శీలలు చెరసాలలో పట్టబడిన, ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొటెక్టెడ్ హిస్ చిల్డ్రన్. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ వచ్చినా ఆయన మందిరానికి వచ్చి, దేవా ఇది నా సిచ్యువేషన్, నా కేసుని ముందు పెడతా ప్రభువా, నువ్వు నాకు సమాధానం ఇస్తావా, నువ్వు నాకు ఆన్సర్ ఇస్తావా అంటే ఈ ప్రేమ కలిగిన దేవుడు He'll not leave you. ఏ ఒక్కరూ ఖాళీగా వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. వాట్ హీ డస్, హీ టచెస్ యువర్ హార్ట్, హీ స్పీక్స్ టు యువర్ హార్ట్, హీ స్ట్రెంగ్థెన్స్ యువర్ ఇన్నర్ మ్యాన్ అండ్ హీ గివ్స్ యూ పవర్ టు ఫేస్ ద నెక్స్ట్ డే. సో దట్స్ ద సెకండ్ పాయింట్, డియర్ ఫ్రెండ్స్. గాడ్ గివ్స్ ప్రొటెక్షన్ టు హిస్ చిల్డ్రన్. అండ్ ఆల్సో వెన్ వీ గ్యాదర్ లైక్ దిస్, దేవుని యొక్క శక్తి, గాడ్స్ పవర్ విల్ బి మేనిఫెస్టెడ్ when we gather and when we pray together. అదే దట్స్ వాట్ వీ కెన్ సీ. యాక్ట్స్ చాప్టర్ 4 అయిన అపోస్తల కార్యంలో అన్ని అధ్యాయాలలో ఎప్పుడైతే తన ప్రజలు కూడుకొని ప్రార్థన చేయడానికి వచ్చినారో దేవుని యొక్క శక్తి దేవుడు బయలుపరుస్తూ కనుపరుస్తూ వచ్చినాడు. అండ్ 2 Chronicles చాప్టర్ 20లో కూడా వీ సీ వెన్ గాడ్స్ పీపుల్, జెహోషఫాత్ వాళ్ళందరూ ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు గాడ్ సెడ్, జెహోషఫాత్, బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్, ఇట్స్ మైన్, ఐఎమ్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్. అక్కడున్న ప్రజలందరికీ దెర్ ఇస్ డౌట్, దెర్ ఇస్ క్వశ్చన్, వాట్ టు డూ నెక్స్ట్. ఇవన్నిటితో నింపబడి ఉన్నప్పుడు గాడ్ ఇంటర్వీన్డ్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ గాడ్ రైజ్డ్ ఎ పర్సన్. వాళ్ళ మధ్యలోనే చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు దేవుని దగ్గర. చిన్నపిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరూ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఆత్మ ఒకరి మీద కుమ్మరింపబడి, ఒక అతని మీద కుమ్మరింపబడి, అండ్ దెన్ హీ స్టూడ్ బిఫోర్ ఎవ్రీవన్ అండ్ సెడ్, సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్, ఇట్ ఈస్ గాడ్ హూ ఫైట్స్ యువర్ బ్యాటిల్, టుమారో యూ గో అండ్ ఫేస్ ఇట్, యూ జస్ట్ గో అండ్ స్టాండ్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఫేస్ యువర్ బ్యాటిల్. అండ్ ఎప్పుడైతే వెన్ దే హర్డ్ ద న్యూస్, దే ఆల్ టుక్ కరేజ్. And then they stood before the enemies and God fought their battle. God frustrated their plans. If enemy is attacking you, if someone is coming against you, when you are in the presence of God, when you inquire, when you pray, when you depend on God, దేవుడు ఏం చేస్తాడంటే అద్భుత రీతిగా వాళ్ళ ప్లాన్స్ అన్ని తారుమారు చేసేస్తాడు. God frustrates the plans of enemies and he makes a path for his children to walk in. That's what God did in the life of Jehoshaphat. That's what God did in the life of నెహెమయా. సో వెన్ వీ గ్యాదర్ లైక్ దిస్, దేవుని యొక్క శక్తి అనేటిది మన మధ్యలో దేవుడు కనపరుస్తుంటాడు. అందుకే యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 33, అపోస్తల కార్యము
4వ అధ్యాయము 33వ వచనంలో ఇట్ సేస్, విత్ గ్రేట్ పవర్ the apostles continued to testify to the resurrection of Lord Jesus Christ, and God's grace was so powerfully at work in them all. With great power. Enti power? It's a power that is given by God. Acts 1:8. And also with great power, great grace. Eppudochindi idi? When they gathered like this. When they gathered and when they prayed. Andike there is one thing that I always emphasize is సంఘ ప్రార్థన అనేటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఒక పాట కూడా ఉంటుంది, ఇట్ సేస్, సంఘం ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తుందో ఎంతో శక్తి అక్కడ కనపడుతూ ఉంది. పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించెదరో ప్రార్థన ద్వారా సాతాను క్రియలను బంధించెదరు. క్రీస్తేసు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘము పట్టు వదలకుండా సంఘముతో కలిసి ప్రార్థిస్తే సైతాన్ యొక్క క్రియలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఈ ప్రార్థనల ద్వారా వాటన్నిటినీ దేవుడు లయపరుస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఏదైనా సమస్య గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో, నీ ఒంటరితనంలో నువ్వు ఉన్నవేమో, ఏవైనా ప్రశ్నల గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో, కమ్ టు ద చర్చ్ ప్రేయర్, వీప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పట్టు వదలకుండా దేవుని సంఘముతో కలిసి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో సైతాను తీసుకొని వచ్చే వాటన్నిటినీ కూడా దేవుడు తిప్పి కొడుతూ ఉంటాడు. అండ్ ఈ ఫ్రస్ట్రేట్స్ ద ప్లాన్స్ డియర్ ఫ్రెండ్స్. సో ఈ 4 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. మొదటిది ఏంటిది అంటే దేవుని యొక్క సన్నిధి, రెండవది దేవుని యొక్క భద్రత, మూడవది దేవుని యొక్క శక్తి తన సంఘములో దేవుడు కనపరుస్తూ ఉంటాడు అనేటిది మనం చూస్తూ వచ్చినాం. 4వది క్లుప్తంగా ఏంటిది అంటే విక్టరీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. డు యు నో వై యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ విక్టోరియస్ లైఫ్? విజయవంతమైన జీవితం ఎందుకు ఉండట్లేదో తెలుసా? ఒకసారి 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామా? 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 22. ఎవరైనా తీసిన వాళ్ళు సాయం చేస్తారా? 2:22. ఇక్కడ చూడండి, పౌల్ తిమోతికి చెప్తా ఉన్నాడు, తిమోతి, ఐ నో యు ఆర్ వెరీ యంగ్, ఐ నో నీ చుట్టూ ఎన్నో శోధనలు ఉండొచ్చు, బట్ నీ యవ్వన ఇచ్చల నుండి నేను పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో. ఎవరితో? ముచ్చట్లు పెట్టేవారితో కాదు, ప్రభువుకు ప్రార్థన చేసేవారు చిన్న శేషమే ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఇది. దేవుని దగ్గరకు వచ్చి సంఘముతో ఏడ్చే వాళ్ళు 1000 మంది ఉండరు, 2 అంకెల వాళ్ళే ఉంటారు. ఇట్స్ బిలో 100లోనే ఉంటారు. దేవుని దగ్గరకు వచ్చి విలపించేవారు కొద్ది మందే ఉంటారు. పౌలు ఏమంటున్నాడు అంటే నువ్వు వారితో ఉండు, నువ్వు వారితో కలిసి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుంది? నీ యవ్వన ఇచ్చలన్నిటి నుంచి నువ్వు పారిపోతావు. వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఏం జరుగుతూ ఉంటుంది అంటే గాడ్ ఎక్స్పోజెస్ యువర్ సీక్రెట్ లైఫ్. So when God exposes your secret life, 2 options is in front of you. 1, you can accept it. 2, you can hide it. You cannot reject it. దాన్ని నేను చేయలేని దేవా నువ్వు పొరపాటును కూడా అనలేవు. ఎందుకనంటే గాడ్ నోస్ ఫ్రమ్ ఎండ్ టు ద బిగినింగ్. ఆయన మన ముందు ఎవ్రీథింగ్ డిస్ప్లే చేస్తే ఇంకా దేవా నువ్వు చాలు అంటాం మనం. సో దెర్ ఆర్ ఓన్లీ 2 options. When you come to the house of the Lord, He exposes. అరే గత వారంలో God speaks to you. He exposes your life. So when you come to the house of the Lord, He exposes and says, my son, you failed in this area. You did certain thing in వేరే వ్యక్తితో నువ్వు చేసినావు, ఆర్ నీ శరీరాన్ని నువ్వు వేరే విధంగా వాడుకున్నావు. నీ శరీరం నా ఆలయం అనేటిది నువ్వు మర్చిపోయినావు. You just lived your own life. And then when God shows that, what happens? With humility, when you confess it, when you come to the house of the Lord, when you confess, and when you pray with the believers, what God does? He gives you victory. He gives you victory. And next week when the same temptation comes, God reminds you, strengthens you. He gives you much grace to overcome those things. సో ఒకళ్ళు నువ్వు దేవుని మందిరానికి రాకుండా నేను ఇంట్లో ఉండి నేను జయవంతమైన జీవితం జీవిస్తాను అంటే అవుతుందా? ఇంపాసిబుల్. సో వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, He exposes your life. When He exposes, you confess it. When you confess it, He gives you much grace. When He gives much grace, you can conquer anything in Christ Jesus. So that's the 4th point, dear friends. Endukani why we need to be part of a local church is to have a victorious Christian life.
బికాస్ వీఆర్ ఇన్ అ వరల్డ్ వేర్ వీఆర్ కంప్లీట్లీ సరౌండెడ్ విత్ టెంప్టేషన్స్. అండ్ ఐదవది క్లుప్తంగా మనం చూద్దాము. ఫిఫ్త్ థింగ్ ఈస్ వెన్ యూ కమ్ టు ది హౌస్ ఆఫ్ ద లార్డ్, గాడ్ గైడ్స్ అస్. Psalm 16 verse 11, కీర్తన 16:11. It says, you make known to me the paths of life, you fill me with joy, you will fill me with joy in your presence, with eternal pleasures at your right hand. జీవ మార్గమును నీకు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. జీవ మార్గము, యు మేక్ నోన్ టు మీ ద పాత్ ఆఫ్ లైఫ్. వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, ఆయన సన్నిధిలో దేవుడు ఏం చేస్తాడు అంటే హీ డైరెక్ట్స్ యువర్ లైఫ్. హీ టెల్స్ యూ వాట్ టు డూ నెక్స్ట్. హీ షోస్ యూ ద పాత్ అండ్ సేస్, మై సన్, మై డాటర్, యూ వాక్ ఇన్ దిస్, ఐ ప్రిపేర్డ్ దిస్ ఫర్ యూ అనేటిది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఎంత ఇంపాసిబుల్గా మనకు కనిపించినా, గాడ్ మేక్స్ ఎ వే ఇన్ ద విల్డర్నెస్. హీ మేక్స్ ఎ పాత్ ఇన్ ద సీ బికాస్ హీ ఈజ్ అ మైటీ వన్. అండ్ ఆరవది, చివరిదిగా ఏంటిది అంటే దేవుని యొక్క ఆశీర్వాదములు సంఘములో నుంచి బయటికి వెళ్తూ ఉంటాయి. గాడ్స్ బ్లెస్సింగ్స్, ఇట్ ఓవర్ఫ్లోస్ ఇన్ ద చర్చ్. అందుకే Psalm 133 verse 1 and 2 ఎవరైనా చదువుతారా? 133 మొదటి 2. ఫస్ట్ వర్స్ కూడా చదువుతారా? చాలక. సో ఇక్కడ మనం చూస్తే చాలాసార్లు మనం ధ్యానించుంటాం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని అనగానే సిస్టర్స్ అందరూ మాకు సంబంధం లేదు అనుకోవచ్చు. ఫస్ట్ ఐక్యత ఎక్కడ ఉండాలి? సిస్టర్స్లోనే ఉండాలి. అక్కడ ఉంటేనే బ్రదర్స్కి వస్తుంది. అగ్రీ చేస్తారా లేదా? రైట్. సంఘము, విశ్వాసులు ఐక్యత కలిగి ఉంటే ఏమవుతుంది? అహరోను తల మీద పోయబడిన, అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. విచ్ మీన్స్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఎప్పుడైతే అనాయింట్ చేస్తే ఆ యొక్క ఆయిల్ అనేటిది అహరోను తల మీద నుంచి, గడ్డము మీద నుంచి, అంగీ నుంచి కింది వరకు ఎట్లయితే ఫ్లో అవుతూ ఉంటుందో, ఎప్పుడైతే సంఘములో ఐక్యత ఉంటుందో, when there is unity in the house of God, God's blessings overflows, God's work, it overflows in our personal family church life. సో దేవుని యొక్క ఆశీర్వాదములు అనేటివి దేవుడు సంఘము నుంచి దేవుడు మనకి విడుదల చేస్తూ ఉన్నాడు. సో ఈ 6 విషయాలు, 6 benefits we have seen this morning. సో ఇన్ కంక్లూజన్, సరే ఇప్పుడు మనకి ఇంతవరకు సంఘం యొక్క ప్రాముఖ్యత మనకు తెలిసింది, ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్, పర్పస్ ఆఫ్ చర్చ్ మనం తెలుసుకున్నాము. అండ్ దేవుని మందిరంలో దేవుని సంఘానికి అంటూ చేయబడి మనం ఉంటే దాంట్లో వచ్చే ఆశీర్వాదాలు, దేవుని సన్నిధి, దేవుని భద్రత, దేవుని యొక్క హిల్ గివ్ ఎ విక్టోరియస్ లైఫ్, అండ్ ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చినాము. సో ఇప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుదాం దీనికి? ఎట్లా మనం ఉండాలి సంఘంలో? హౌ షుడ్ వి రెస్పాండ్? హౌ షుడ్ ఐ టేక్ దిస్ సీరియస్లీ అని నేను తలంచుతూ ఉన్నప్పుడు ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి మనం దాన్ని ఇన్ డీటెయిల్ వీఆర్ నాట్ గోయింగ్ టు మెడిటేట్, బట్ ఐల్ జస్ట్ షేర్ 3 points and then we'll enter into the communion time. First important thing is Nehemiah chapter 4 verse 6. Nehemiah 4:6. దాని తర్వాత ఫర్ ద పీపుల్ హ్యాడ్ మైండ్ టు వర్క్. ఓకే, పైన ఉందనుకుంటా. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే ఫర్ ద పీపుల్ హ్యాడ్ ఎ మైండ్ టు వర్క్. సో నవ్ దట్ ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘంలో ఉండే ఆశీర్వాదాలు మనకు తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గర మనం తీసుకోవాల్సిన ఒక తీర్మానం ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ మైండ్ టు వర్క్ విత్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ నెహెమ్యా ఎప్పుడైతే అక్కడున్న వాళ్ళందరికీ ఆయన భారాన్ని చూపించినాడో, వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు, ఒక వాల్ పక్కన ఇంకో వాల్, ఒకరి తర్వాత ఒకరు, దే స్టార్టెడ్ బిల్డింగ్ ద వాల్స్. సో విచ్ మీన్స్ దెర్ ఆర్ నో గ్యాప్స్. ఎందుకని అంటే దే హ్యాడ్ మైండ్ టు వర్క్. సో దిస్ ఈజ్ సంథింగ్
మన జీవితంలో వీ నీడ్ టు హ్యావ్ ఎ మైండ్ టు వర్క్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుతో నేను కలిసి పని చేయాలి అనేటిది ఆ దృఢమైన తీర్మానం తీసుకోవాలి. విచ్ మీన్స్ ఎప్పుడైతే నువ్వు ఆ తీర్మానం తీసుకుంటావో, 2 Chronicles 29:11, 2 Chronicles 29:11. So when you have mind to work, do not be negligent of your call. God called you for certain thing. God gave you a gift. Eppadaithe when you have that mind, when you made that decision, when you are devoted to it, when you said, yes Lord, I'm going to do this, do not be negligent to your call. Many times we take our call so granted. దేవుని తలాంతు, దేవుని పిలుపు ఊరికేనే రాదు. It's so powerful. So when God gave you a gift, when God gave you a talent, when God called you for a certain thing, it is God who called you, not a person. ఒకవేళ వ్యక్తి నిన్ను పిలిచినాడు అంటే ఆ వ్యక్తి నీతో బాగున్నప్పుడు అంతా సర్కమ్స్టాన్సెస్ బాగుంటే నువ్వు చేస్తావు. బట్ వెన్ యూ హ్యావ్ మైండ్ టు వర్క్ విత్ జీసస్ క్రైస్ట్, నో మ్యాటర్ ఆ వ్యక్తి నీతో ఉన్నా లేకపోయినా ఏం చేస్తావు, యూ విల్ డూ వాట్ గాడ్ కాల్డ్ యూ టు డూ. సో డు నాట్ బీ నెగ్లిజెంట్. దేవుడు నిన్ను ఏ కేటగిరీలో దేవుడు తన మందిరంలో వాడుకోవడానికి దేవునికి ఏ తలాంత్ ఇచ్చినా, ఐ వాంట్ టు హంబ్లీ ఎంకరేజ్ యూ ఈజ్ బీ ఫెయిత్ఫుల్ ఇన్ ఇట్. డు నాట్ బీ నెగ్లిజెంట్. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ప్రీచింగే కావచ్చు, టీచింగే కావచ్చు, లేదంటే ఇక్కడ సెట్ చేసేదే కావచ్చు, ఎనీథింగ్ దట్ యూ డూ, బీ ఫెయిత్ఫుల్. ఐ హర్డ్ ఎ టెస్టిమనీ అబౌట్ ఎ మ్యాన్ ఇన్ యుఎస్. ఆయన యుఎస్కి వెళ్ళిన తర్వాత ఒక 15-20 years ఒక సంఘానికి వెళ్తూ ఉన్నాడు. అండ్ ఆ సంఘానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన దేవుళ్ళు ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కటే పని చేసేది చర్చ్కి వెళ్ళినప్పుడు. ఆయన చేసేది ఏంటంటే ఎవ్రీ సండే ఛాయ్ తీసుకొని చర్చ్కి వస్తాడు. వితౌట్ ఫెయిల్, ఎప్పుడు మిస్ అవ్వకుండా. హీ ప్రిపేర్స్ టీ ఫెయిత్ఫుల్లీ, హీ కమ్స్ టు ద చర్చ్. ఆయన ఆశ ఏంటంటే సంఘంలో ఒక సహవాసం ఉండాలి. వాళ్ళ చర్చ్లో లంచ్ ఉండదు ఎవ్రీ సండే. సో హీ జస్ట్ బ్రింగ్స్ ద టీ అండ్ హిస్ డిజైర్ ఈస్ ద పాస్టర్ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యూ బిలీవర్స్. సో అందరూ అయిపోగానే వెళ్ళిపోవద్దు. ఒక చిన్న సహవాసం కొరకు ఆయన ఏం చేసినాడంటే ప్రతి ఆదివారము ఆయన మర్చిపోకుండా ఛాయ్ తీసుకొని వచ్చేటిది. అండ్ అక్కడున్న విశ్వాసులను చాలామందిని యూస్ టు ఎంకరేజ్ అండ్ యూస్ టు సే, బ్రదర్ కమ్ హోమ్, లెట్స్ స్పెండ్ సమ్ టైమ్, మనం సాహసం కలిగి ఉందాం రండి అన్నప్పుడు చాలామంది నచ్చిన వాళ్ళు వెళ్ళినారు, నచ్చిన వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఆయన వాళ్ళ భార్యతో చెప్పినాడంట, ఎప్పుడో ఒకరోజు నేను చనిపోతే వీళ్ళందరూ నా యొక్క ఫ్యూనరల్ టైంకి వస్తారు. ఇప్పుడు పిలిస్తే ఒక్కడు రావట్లేదు, ఒక్కరు నన్ను సీరియస్గా తీసుకోవట్లేదు. ఆయన ఫెయిత్ఫుల్గా చేస్తున్నాడు. యునైట్ టైమ్స్ వి ఇగ్నోర్ పీపుల్, రైట్? ఆయన ఫెయిత్ఫుల్గా చేస్తూ ఉన్నాడు. People are not receiving him properly and he said to his wife, a day is going to come, నా సమాధి అప్పుడైతే అందరూ వస్తారు అన్నాడు. అండ్ ఇట్ హ్యాపెండ్ రీసెంట్లీ. ఆయన చనిపోయినప్పుడు చాలామంది వచ్చినారు. తన భార్య నిలబడి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా భర్త ఈ మాటలు అన్నాడు. ఎప్పుడైతే ఆయన ఎంతోమందిని పిలిచి సావాసం కలిగి ఉందాము అంటే పీపుల్ రిజెక్టెడ్, పీపుల్ డిస్పైస్డ్, లుక్ డౌన్ ఆన్ మై హస్బెండ్. అండ్ నవ్ ఈ సమయంలో గాడ్ బ్రాట్ యూ ఆల్ హియర్. And she said, and the pastor also witnessed and said, every Sunday this man used to bring tea. Faithfully he used to do that work. ఎవరున్నా లేకపోయినా ఎంతమంది ఉన్నా సంబంధం లేదు. ఆయన సమాధప్పుడు అది ముందు ఫ్యూనరల్ అది బాక్స్ పెడితే ఆయనకి ఒక ఫ్లాస్క్, టీ ఫ్లాస్క్ అయినా అక్కడ రిజంబుల్గా పెట్టి దే డిడ్ ద ఫ్యూనరల్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, వెన్ యూ హ్యావ్ మైండ్ టు వర్క్, డు నాట్ బీ నెగ్లిజెంట్. వాట్ ఎవర్ ద కాల్ దట్ గాడ్ గేవ్ యూ, do not be negligent. Don't take it for granted. Be faithful in your call. When you are faithful in your call, you will be blessed. నీవే కాదు, నీ కుటుంబము కూడా ఆశీర్వదింపబడుతుంది. So that's the second point. And the third one is finally Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ యొక్క సిరీస్ అంతటిలో ఈ 3 విషయాలు I just want to remind you and then I'll close. Ephesians chapter 4 verse 3. Eager to maintain the unity of the Spirit in bond of peace. Be eager to maintain unity. ఒక స్టేట్మెంట్ ఇస్తాను సంఘంలో, దేవుని మందిరంలో మనం ఎట్లా ఉండాలి అంటే, we should not be an hindrance for the unity in the body of Christ. ఎంత వ్యక్తిగతంగా నిన్ను ఎంత నొప్పించి, నిన్ను ఎంత, నీ కుటుంబానికి నీకు ఎంత నష్టం జరగని, దేవుని మందిరంలో యూ షుడ్ నాట్ బి అన్ హిండ్రన్స్
for the unity. Take up the cross, look unto Jesus, follow him. So 3 points, dear friends. Have a mind to work, do not be negligent in your call, and third one is maintain the unity. Don't be a hindrance to the work of God. Don't be a hindrance for the unity. ఈ ఐక్యత కూలిపోతే ఏమవుతుంది? ఆశీర్వాదాలు పోతాయి. ఐక్యత ఉంటే ఏమవుతుంది? ఆ యొక్క అహరోను ఆ యొక్క అంగీ నుంచి ఆ యొక్క అనాయింటింగ్ అంతా ఇట్ ఫ్లడ్స్. ఐక్యంగా ఎప్పుడైతే అక్కడ ఉన్న విశ్వాసులు ప్రార్థన చేసినారో, పేతురు, పాల్ వాళ్ళందరూ ఏం చేసినారు? దే ప్రీచ్ ద వర్డ్ బోల్డ్లీ. చాలా ధైర్యంగా వాక్యాన్ని అందిస్తూ వచ్చినారు. ఇట్స్ నాట్ అబౌట్ దేర్ గ్రేట్నెస్, ఇట్స్ అబౌట్ ద ప్రేయర్స్ దట్ ఆర్ ఆఫర్డ్ టు ద లార్డ్. చర్చ్ ప్రేయిడ్ ఫర్ దెమ్ అండ్ వాళ్ళు ధైర్యంగా దేవుని స్వార్థను ప్రకటిస్తూ వచ్చినాడు. అదే స్థానిక సంఘం యొక్క ప్రాముఖ్యత. సో ఈ యొక్క ఉదయకాలం కూడా యాజ్ వి కంక్లూడ్ దిస్ సిరీస్, స్థానిక సంఘం యొక్క ప్రాముఖ్యత. చర్చ్ బిలాంగ్స్ టు క్రైస్ట్. హీ ఈజ్ ద వన్ హూ ఇస్ బిల్డింగ్ హిస్ చర్చ్. హీ ఈజ్ ద వన్ హూ ఇస్ ప్రొటెక్టింగ్ హిస్ చర్చ్. అండ్ సంఘం అంటే ఏంటిది అంటే, యూ అండ్ ఐ, దోస్ హు ఆర్ రెడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ ద చర్చ్. అండ్ ఈ సమయంలో వాళ్ళని దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, కమ్ అండ్ పార్టేక్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. So when we partake in the Lord's table, dear friends, I just want to remind 2 or 3 things. ఏంటంటే, when you are partaking in the Lord's table, first thing what you are doing is you are remembering the sacrifice that Jesus did for you. యేసు ప్రభు నీ కోసము చేసిన త్యాగాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. రెండవది ఏం చేస్తా ఉన్నావు అంటే, యు ఆర్ లుకింగ్ ఇంటు యువర్ ఓన్ పర్సనల్ లైఫ్. గత వారం నేను ఎట్లా జీవించినాను? యు ఆర్ రిమెంబరింగ్ ద సాక్రిఫైస్ దట్ జీసస్ డిడ్, అండ్ యాజ్ హీ ఈజ్ ఇన్వైటింగ్, యూ విల్ ఆల్సో లుక్ ఇంటు యువర్ ఓన్ లైఫ్. యూ విల్ ఎగ్జామిన్ యువర్ లైఫ్. యేసు నన్ను పిలిచినాడు కదా అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తే కాదు, నువ్వు రాలేవు కూడా. బికాజ్ యూ అండ్ ఐ షుడ్ బీ ఎ క్లీన్ అండ్ ఎ ప్యూర్ హార్ట్. వెన్ వీఆర్ ప్యూర్, వెన్ వీ పార్టేక్, దట్ ఈస్ బ్లెస్సింగ్. ఇన్ అన్ అన్వర్ది మేనర్ ఇఫ్ యూ పార్టేక్, damnation will come upon us. So, and let us take this time, let us examine our lives. గత వారంలో how you lived. నువ్వు ఎలాగున జీవిస్తూ వచ్చినావు? ఒకవేళ దేవునికి ఆయస్కరమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే, కమ్ టు ద లార్డ్, కన్ఫెస్ బిఫోర్ గాడ్, ఎగ్జామిన్ యువర్ లైఫ్, సే సారీ టు గాడ్ అండ్ ఆస్క్ హిస్ గ్రేస్. లార్డ్, యూ గివ్ మీ గ్రేస్ ఇన్ ద కమింగ్ వీక్. లార్డ్, ఐ వాంట్ టు డూ ఇట్ అని దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణని వేడి విడిచిపెడతానని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి ప్రభు బలలో పాల్పొందితే అది ఆశీర్వాదం. ఆచార రీతిగా నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించినను, నేను ఎప్పుడో నా లైఫ్లో నేను బ్యాప్టిజం తీసుకున్నాను అండ్ ఐఎమ్ జస్ట్ లివింగ్ అ రిచువల్ లైఫ్, ఐ విల్ కమ్ అండ్ పార్టేక్ అంటే, యూ కెన్ పార్టేక్, నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ, బట్ గాడ్ వాంట్స్ యూ టు పార్టేక్ ఇన్ అ వర్దీ మేనర్. యోగ్యంగా పాల్పొందితే ఆశీర్వాదం అనేటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఒక 2 నిమిషాలు మనం మౌనముగా మనల్ని మనం పరీక్షించుకుందాము. పరీక్షించుకొని ప్రభు బలలో యోగ్యముగా పాల్పొందడానికి సిద్ధపడదాం.